వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. రైల్వే స్టేషన్లోని బెంచ్ పై ఒక మహిళ మృతదేహం ఉంది. ఆమె పక్కన ఇద్దరు పిల్లలు ఏడుస్తుండడాన్ని కొందరు ప్రయాణికులు గమనించారు. రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటి వద్ద తమ తల్లిని తండ్రి గొంతు నొక్కి చంపాడని, ఆటోలో మృతదేహాన్ని తరలించి రైల్వే స్టేషన్ బెంచ్ పై పడేసి వెళ్లిపోయాడని ఒక పిల్లవాడు పోలీసులకు చెప్పాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీహార్లోని మాధేపురా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మాధేపురా రైల్వే స్టేషన్లో ఒక బెంచ్ మీద మహిళ మృతదేహం ఉంది. ఆమె నిర్జీవ శరీరం పక్కన ఇద్దరు పిల్లలు ఏడుస్తూ కనిపించారు. కాగా ఇది గమనించిన కొందరు ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకొని ఆ మృతదేహాన్ని పరిశీలించారు. ఇద్దరు పిల్లల్ని ఆరా తీస్తే ఆమె తల్లి పేరు కాజల్ కుమారి అని, జితాపూర్లో నివసిస్తున్నట్లు ఒక పిల్లవాడు చెప్పాడు. తండ్రి మహమ్మద్ ముర్షిద్ ఇంట్లో తల్లి గొంతు నొక్కి చంపాడని, ఆ తర్వాత ఆటోలో తీసుకొచ్చి రైల్వే స్టేషన్లో వదిలేశాడని చెప్పారు. మరోవైపు మహిళ మెడ చుట్టూ గొలుసు గుర్తులు ఉన్నట్లు పోలీసులు గమనించారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఆ రిపోర్టు వచ్చిన తర్వాత మహిళ మరణానికి కారణం ఏమిటన్నది తెలుస్తుందని పోలీసు అధికారి తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది మరో లవ్ జిహాద్ కేసు అనుకుందామా, మరేమందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకొంత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.